పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాపురం గ్రామంలో 1918వ సంవత్సరంలో శ్రీమతి బేతపూడి శాంతమ్మ గారు జన్మించారు. వీరి తల్లిదండ్రులు మెషక్ మరియు సుజ్ఞానమ్మ గారు దైవభయం కలిగి నీతిగా జీవించేవారు. శాంతమ్మ గారి తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించినందున మిషనరీలు ఆమెను పెంచి చదివించారు. పిల్లలు లేని కారణాన వారి మేనత్త శారమ్మ గారు వారిని పెంచారు. శాంతమ్మ గారు 3వ నెల వయసులో జబ్బు చేసి మరణించగా వీరిని సమాధికి తీసుకువెళ్లారు. అక్కడ స్పృహ వచ్చి తుమ్మినందున బ్రతికిందని త్రవ్విన గోతిని పూడ్చివేసి వచ్చారు. 1926వ సంవత్సరంలో ఆకివీడు మిషన్ హై స్కూల్లో చదివారు. తరువాత కాకినాడలో టీచర్ ట్రైనింగ్ పొంది ఆకివీడు మిషన్ హై స్కూల్లో ఉద్యోగంలో ప్రవేశించారు. వీరి భర్త బేతపూడి సమూయేలు గారు. వీరు కూడా అక్కడనే ఉద్యోగం చేసేవారు. ఆకివీడులో ఎన్ దానియేలు అయ్య గారి ఉజ్జీవ సభల ద్వారా వీరు రక్షణ పొందుకున్నారు. ఎఫెస్సి 4వ అధ్యాయము 30వ వచనము ద్వారా ప్రభువు వీరికి రక్షణ వాగ్దానమును ఇచ్చారు. వీరు 1946వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన రక్షించబడ్డారు. వీరికి 3 కుమారులు 3 కుమార్తెలు. వీరి వివాహాలు అయ్యే వరకు జబ్బు వచ్చినా ప్రార్థన ద్వారానే ప్రభువు స్వస్థపరిచేవారు. చాలా ఆశ్చర్య కార్యాలు వీరి కుటుంబంలో ప్రభువు జరిగించడం ద్వారా ప్రార్థనా శక్తిని గురించి ప్రార్థనా శక్తి అనే పుస్తకమును వ్రాయుటకు ప్రేరేపించబడ్డారు. అంత మాత్రమే కాకుండా శ్రమల హారము, ముద్రలు అను పుస్తకములను వ్రాయుటకు దేవుడు కృపను అనుగ్రహించారు. శక్తి సమాచారము అనే మ్యాగజైన్ కూడా వ్రాశారు. తరువాత హైదరాబాదు నందు బేతనియా ప్రేయర్ ఫెలోషిప్ను ప్రారంభించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించి 2001 మార్చి 12న ప్రభువునందు విశ్రాంతి పొందారు. యూపీఎఫ్ ఫౌండర్ అయిన సిస్టర్ జాయ్ చెరియన్ గారు దేవుని దర్శనమును బట్టి శాంతమ్మ గారు విడిచిన సేవను కొనసాగించడానికి వీరి 2వ కుమార్తె అయిన బి శాంతకుమారి గారిని అభిషేకించారు. ఇప్పుడు బేతపూడి శాంతమ్మ గారి కుమార్తె బి శాంతకుమారి గారు మీ మధ్య వాక్య పరిచర్య చేస్తారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఎందుకంటే చక్కగా సమయానికి వచ్చి మరి దేవుని వాక్యం వినాలని ఆసక్తితో వచ్చిన ప్రతి వారికి, ముఖ్యంగా స్త్రీలకు, అంటే నేను సాధారణంగా స్త్రీలకు వాక్యాన్ని ఎక్కువ అందించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను స్త్రీని కనుక. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును కట్టును అనే వాక్యం మనకు అందరికీ తెలిసిన వాక్యమే కదా. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చాలా శ్రేష్టమైన తల్లులు మనం చూస్తూ ఉన్నాము. కానీ మొట్టమొదటిగా మరి బిడ్డలు లేని ఆ తల్లి ఏం చేసింది? ఆ దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించుకొని షిలోహు మందిరంలో మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తను కుమారుని కన్నది. ఆ కుమారుడే సమూయేలు. అలాగే బెర్షెబా అడవుల్లో చావు బతుకుల మీద మిట్టాడుతున్న ఆ యొక్క కుమారుని పరిస్థితి చూడలేక తల్లి అక్కడ మరి ఆ అడవుల్లో మరి దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు మరి అద్భుత రీతిగా మరి అక్కడ నీటి బొగ్గ పుట్టినట్లుగా మనం చూస్తాం. అలాగా ఆ కుమారుణ్ణి తను బ్రతికించుకుంది. మరి అంత మాత్రమే కాకుండా తనకున్న 3 బిడ్డల్ని దేవుని కొరకు పెంచిన యొకోబెతు మనకు తెలుసు. అలాగే తలనొప్పి అని బాధపడుతూ ఉన్నప్పుడు తన ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రిస్తున్న బిడ్డ సడన్గా చనిపోయినప్పుడు ఎలీషా దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి విశ్వాసంతో ఎలీషాని తీసుకొని వచ్చి తన గృహానికి మరి ఆ మరలా ఆ కుమారుని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఇలాగా చాలా దైవభక్తి గల స్త్రీలు, విశ్వాసం గల స్త్రీలు, దేవునితో పోరాడి పొందుకున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. మరి ఇంకా శ్రేష్టమైన వారు కూడా ఉన్నారు. అయితే దేవునికి వ్యతిరేకంగా కూడా పెంచుతున్న స్త్రీలు కూడా ఉంది. ఒక స్త్రీ ఉంది, అతల్య. ఆమె తన కుమారుణ్ణి అక్కడ చూస్తే దుర్మార్గముగా ప్రవర్తించుటకు ఆమె నేర్పుచూ వచ్చెను అనుంది. అంటే దుర్మార్గంగా ప్రవర్తించటానికి ఆమె నేర్పిస్తూ ఉందంట. బాబాయ్ అది చదివితే నేను అయ్యో ఇటువంటి తల్లులు కూడా ఉంటారా అని నేను అనుకున్నాను. ఏది ఏమైనా మరి రకరకాల స్త్రీలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం. అయితే ఈ దినం ప్రత్యేకంగా మరి ఒక స్త్రీ గురించి మనము విందామండి. చాలా ప్రత్యేకమైన, చాలా శ్రేష్టమైన స్త్రీ.
ఇక్కడ మనం చూస్తాం. కనుక ముందు కొన్ని వాక్యాలు మనం చదువుకుందామండి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయము కొన్ని వచనాలు నేను చదువుతానండి. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పగులగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానము పేరు పెట్టి దానికి ధూపం వేయుచు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెలయందేమి ప్రాకారములు గల పట్టణములందేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను. ఇక్కడ చూస్తే చాలా సక్సెస్ఫుల్ కింగ్ హిజ్కియా అని ఇక్కడ మనకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు నేను మొత్తం అంతా చదివించాను అని అంటే, ఈ హాఫ్ అన్ అవర్లో నేను మొత్తం అన్ని పాయింట్లు నేను కవర్ చేయలేను. కనుక ఇది మెసేజ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఏ టైంలో అన్నా ఈ అధ్యాయము చదువుకోగలరు. ఇదే మరి దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయంలో కూడా మరి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడచి బయలు దేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్హిన్నోము లోయందు ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయుచు వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతన్ని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియన్లు అతను ఓడించి అతని జనులలో చాలామందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతని లెస్సగా ఓడించెను. ఇక్కడ మరి హిజ్కియా జయించిన దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ ఆహాజు ఓడిపోయిన రాజుగా ఉన్నాడు. సరే, దేవునికి స్తోత్రం. మరి హిజ్కియా గురించే మనం చూస్తే 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో కూడా ఉంది అండి. అదే మ్యాటర్ ఉంటుంది. మరి ఒకసారి చదివి నేను వాక్యంలోనికి వెళ్ళిపోతాను. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు 1వ సంవత్సరము 1వ నెల యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగుచేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధుల్లో వారిని సమకూర్చి వారికి ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. దేవుని స్తోత్రం. ఇక్కడ మరి ఆహాజు రాజు భార్య అబి, రాజుల గ్రంథంలో అబి అనుంది, దినవృత్తాంతముల గ్రంథంలో అబియా అనుంది. ఏది ఏమైనా ఈమె జకర్యా కుమార్తె.
చక్కగా 2 చోట్ల జకర్యా కుమార్తె అని మరి అక్కడ వ్రాయబడి ఉంది. సరే, ఈ రాజు ఆహాజు యూదారాజు మనకందరికీ తెలుసు. సొలొమోను సమయంలో మరి అక్కడ 12 గోత్రాలు 2గా విభజింపబడినట్లుగా ఇశ్రాయేలీలు యూదా వారు అని ఇశ్రాయేలీల రాజులుగా మరి యూదా రాజులుగా మరి విభజింపబడ్డారు. యూదా రాజులు అంటే మరి బెన్యామీను గోత్రికులు, యూదా గోత్రికులు యూదా రాజులుగా అక్కడ తీర్చబడ్డారు. దేవునికి మహిమ. ఈ యూదులు అంటే యూదా వంశపు వారు ఇశ్రాయేలీల కంటే చక్కగా దేవుని సన్నిధిలో మరి ఎక్కువ దేవుని నడిచినట్లుగా మనం చూస్తాము. ఎందుకంటే వారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే సొలొమోను మహారాజు తర్వాత తన కుమారుడు ఆ రీతిగా వచ్చారు. వీరందరూ మరి దేవుని సన్నిధిలో చాలా చక్కగా వినయ విధేయతలతో భయభక్తులతో జీవించారు. కానీ ఆహాజు వచ్చేటప్పటికి ఆహాజు ఎలా ఉన్నాడు అని అంటే మనం చదివిన రీతిగా చెడు నడత నడిచాడు. అంటే దావీదు గోత్రంలో నుంచి వచ్చినప్పటికీ చెడు నడత నడిచి దేశాన్ని మొత్తం పాడు చేసేసాడు. దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఈ రాజు అక్కడ ఏం చేశాడు అంటే అన్ని విగ్రహాలు తెచ్చి పెట్టేశాడు. మందిరంలో జరగవలసిన ధూప దీప నైవేద్యాలన్నీ ఏమీ జరగట్లేదు. అంటే దేవుని సన్నిధిలో మందిరం ఎలా ఉండాలో అలాగా దాన్ని ఉంచలేదు. నిషిద్ధమైన వస్తువులన్నీ అక్కడ పెట్టేశాడు, పూజలు చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా తన కుమారులను కూడా అక్కడ దహన బలి ఇస్తున్న మనం చదివిన దానిలో ఉన్నాం కదా, చదివాం కదా. మీరు దయచేసి మరొకసారి మీరు క్లియర్గా చదువుకుంటే చక్కగా ప్రతి పదార్థం లాగా మరి నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది. కనుక అక్కడ ఆ రాజు ఏం చేస్తున్నాడు అని అంటే తనకు పుట్టిన కుమారులు కూడా అగ్నిలో దహించేస్తున్నాడంట. చూసారా ఎంత ఘోరమైన పరిస్థితి. అంటే ఇప్పుడు తన కుమారుడైన హిజ్కియా కూడా ఆ రీతిగా వెళ్ళిపోవలసిన వాడే. కానీ ఇక్కడ తల్లి ఉందే జకర్యా కుమార్తె. అబ్బా ఎంత చక్కని ఆ తల్లి. తండ్రి ఇంత భయంకరమైన నీచ స్థితిలో జీవిస్తూ ఉన్నప్పటికీ తండ్రి ఛాయ ఒక్కటి కూడా ఆ బిడ్డ మీద పడకుండా ఎలా కాపాడగలిగింది? ఆ యెహోవా దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి చిన్నప్పటి నుంచే చెప్తూ ఉంది. ఏమని చెప్తూ ఉందంటే ఉగ్గుపాలతో మరి నేర్పిస్తూ ఉంది, బాబు నీవు మన పితరుడైన దావీదు నడిచిన మార్గంలో నడవాలి. ఆయనే నీకు రోల్ మోడల్, ఎవ్వరూ లేరు. నీ తండ్రి ఛాయ నీ మీద పడకూడదు మరి అని ఆమె చక్కగా నూరిపోస్తూ ఉంది, చెప్తూ ఉంది. మరి వింటూ ఉన్నాడు కుమారుడు. చిన్నప్పటి నుంచే చెప్తానే ఉంది. మరి స్నానం చేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ద్వితీయోపదేశ కాండంలో చెప్తారు కదా, నిలబడినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, పండుకున్నప్పుడు మరి మన బిడ్డలకు చెప్తూనే ఉండాలి అని దేవునికి స్తోత్రం. కనుక ఈమె ఆ తండ్రి యొక్క ఛాయ మరి బిడ్డ మీద పడకుండా ఎంత జాగ్రత్తగా మరి కాపాడింది అంటే ఎంత జ్ఞానము, ఎంత శ్రేష్టమైన తల్లి. మరి అతని గురించి మనం ఒకసారి చూస్తే ఆహాజు రాజు దేశాన్నే దిగంబరినిగా చేసేసాడంట. ఒకసారి చూద్దామండి. దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనము. ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను. ఇంతకంటే భయంకరమైన మాట ఇంకేముంది చెప్పండి? తన కుటుంబాన్ని పాడు చేసుకోలేదు, యూదా దేశాన్ని అంతటిని తను ఏం చేశాడు అంట, దిగంబరినిగా చేసేసాడంట. అంత భయంకరంగా ఆ దేశాన్ని మార్చిన ఆ పరిస్థితుల్లో ఈ తల్లి ఏం నేర్పుతుందంటే ఒక రోల్ మోడల్ బిడ్డను అక్కడ పెట్టింది, దావీదుని పెట్టింది. చెప్తూ ఉంది, ఇదిగో దావీదు గొర్రెల కాపరి రాజయ్యాడు. ఏంటి మమ్మీ, రాజు అంటే రాజుగా పుట్టాలి కదా, రాజు కుటుంబంలో పుట్టాలి కదా, గొర్రెల కాపరేంటి, రాజు అవ్వటం ఏంటి అని అడుగుతూ ఉంటే ఆమె చక్కగా చెప్తూ ఉంది. మరి దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, దేవునికి లోబడి ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కానీ గొర్రెల కాపరి అయినప్పటికీ ఆయన సింహాసనాన్ని ఎక్కించాడు. ఎందుకు అంటే దేవుని యందు ఉన్న భయము, భక్తి. మరి తల్లి అలా పెంచింది, అలాగే నీవు కూడా పెరగాలి. మరి ఒకరోజు గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు మరి తోడేలు వచ్చింది, సింహం వచ్చింది. ఆ 2 చేతులు మరి చెయ్యి పెట్టి
రెండిటిని దవడలో రెండుని చీల్చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా అక్కడ అంత ధైర్య సాహసము చేయటానికి కారణం ఏంటి అంటే దేవుని యందు అతడు విశ్వాసం ఉంచాడు. తల్లి నేర్పుతుంది. మరి మనము మన బిడ్డలకు ఎవరిని రోల్ మోడల్గా పెట్టాము, ఎవరి గురించి మనం ప్రతిదినము చెప్తూ ఉంటున్నాము. మనం ఒక్కసారి మనమే మరి ప్రశ్న వేసుకుందాము. మరి దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు అంత మాత్రమే కాక 6 మూరల జానుడు ఎత్తుగల గొల్యాతును ఒక్క రాయితోటి చంపగలిగాడు. అంత శక్తి ఎలాగో వచ్చింది అని అంటే మరి దేవునిలో ఉన్నాడు కనుక బాబు నీవు రేపు రాజు అవుతావు. రాజు అయినప్పుడు కూడా నువ్వేమేం చేయాలి, ఏ కార్యాలు చేయాలి అని ఆమె చెప్తూ ఉంది. ఆ ప్రకారంగానే అతను వింటా ఉన్నాడు. ఎక్కడ ఆ తండ్రి ఛాయ తన మీద పడకుండా ఎంత భద్రంగా కాపాడిందంటే ఎంత శ్రేష్టమైన స్త్రీ కదా. మరి నిజంగా మనం అటువంటి స్త్రీలంగా ఉందుముగాక, దేవునికి స్తోత్రం. మరి అదే రీతిగా ఆమె ఏం చేసింది అంటే ఎప్పుడైతే రాజ్యానికి వచ్చినప్పుడు తను సంపూర్ణంగా దేవుని కొరకు జీవించాలి అని అనుకున్నాడు. ఎవరైనా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఫస్ట్ సీట్లోనికి రాగానే సీఎం పిఎం ఏదైనా సీట్లోనికి నేను వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్తూ ఉంటారు కదా. అయితే ఈ కుమారుడు తను ఏం చేస్తున్నాడు అని అంటే మొట్టమొదటగా మొదటి సంవత్సరము మొదటి నెల మొదటి తేదీన తను ఏం చేస్తున్నాడంట, మందిరపు ద్వారాలు తెరిచాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత మరి పవర్ఫుల్ బాయ్ ఈ బాయ్. 25 సంవత్సరాలకి తను సింహాసనం ఎక్కాడు. తర్వాత వాళ్ళందరినీ పిలుస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళని పిలిచి ఇదిగో ఈ మందిరాన్ని లేవీయులారా, యాజకులారా, దీనిలో నిషిద్ధమైనదంతా తీసి బయట పడేయండి అని ఇవన్నీ ఎవరు చెప్పారు? తల్లి వెనక చక్కగా ఆమె నేర్పుతూ వస్తుంది. మరి ఏమి నేర్పుతున్నాము మనము? మన పిల్లలకి ఏమి నేర్పగలుగుతున్నాము? దేవుని వాక్యం చెప్తున్నామా? మరి బైబిల్లో ఎంతో మంది సాహస క్రియలు చేసిన వారు ఉన్నారు, దేవుని కొరకు నిలబడిన వారు ఉన్నారు. వారి గురించి మరి యోసేపు గురించి కానీ మరి మోషే గురించి కానీ ఇలాగ మనం చెప్పగలుగుతున్నామా? ఇక్కడ ఈ తల్లి అయితే మరి దావీదు గురించి చెప్పింది, బాబు నువ్వు అదే మార్గంలో నువ్వు నడవాలి, నీ తండ్రి వైపు అస్సలు చూడకు. అసలు మామూలుగా తండ్రి ఎట్లా అంటే కుమారుడు అట్లానే. ముఖ్యంగా చైల్డ్ సైకాలజీ ఏంటి అంటే ఇమిటేషన్ ఎక్కువ ఉంటుంది పిల్లల్లో. తండ్రి ఏది చేస్తే కుమారుడు అదే చేస్తాడు, తల్లి ఏది చేస్తే కుమార్తె అదే చేస్తుంది. తల్లి వంట చేస్తూ ఉంటే ఆ కుమార్తె కూడా అక్కడ ఓడవటం కానీ ఆ గిన్నెలు అటు ఇటు సర్దటం కానీ మనం చూస్తాం కదా జనరల్గా. మరి అలాగే మగపిల్లలు అయితే వెహికల్స్ దగ్గర క్లీన్ చేయటం, వాటరింగ్ చేయటం, అది చేయటం ఇది చేయటం చూస్తాం కదా. కానీ ఈమె ఎంత పరిశుద్ధంగా ఆ కుమారుణ్ణి దాచింది అని అంటే నా ఊహకైతే అందట్లేదు. కానీ దాని వెనుక ఆమె ఎంత శ్రమ, ఎంత ప్రార్థన ఉందో మనము అటువంటి ప్రార్థన మనం చేయగలమా? చేస్తున్నామా? చేద్దాము, దేవుని స్తోత్రం. అయితే అక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పగులగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పము. మోషే చేసిన ఇత్తడి సర్పం ఏంటి? అసలు మోషే ఇత్తడి సర్పం ఎందుకు చేశాడు? ఎప్పుడైతే అక్కడ ఆ పరిస్థితి వచ్చిందో, ఎవరైతే విశ్వాసముతో ఆ యొక్క తాపకరమైన ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని, ఆ ఎత్తు మీద పెట్టిన ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు మరణాన్ని నుంచి విడుదల పొందుతారు అని చెప్తే, ఇప్పుడు ఆ దినాన్న విశ్వాసంతో ఎవరైతే చూశారో వారు ఆ యొక్క పరిస్థితి నుంచి విడుదల పొందారు, బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేశారు అని అంటే దేవుని మాట ప్రకారంగా విశ్వాసంతో దాని వైపు చూడటానికి బదులు ఆ ఇత్తడి సర్పానికే ఏం చేస్తున్నారు? మ్రొక్కుతూ ఉన్నారు. చూసారా? ఈ దినాల్లో కూడా మరి చాలామంది హ్యాండ్ కర్చీఫ్స్ అంటున్నారు, ఆయిల్ అంటున్నారు, జల్లటం అంటున్నారు, ఏంటో మరి నాకు తెలియదు. కానీ అయితే అక్కడ విశ్వాసముతో ఎవరు ఎత్తి ఆ స్తంభము మీద ఉన్న సర్పాన్ని చూస్తే రక్షించబడతారు అంటే వీళ్ళు ఏం చేశారు? వచ్చే కొద్దీ భయపడిపోయి, అమ్మో
ఈ ఇత్తడి సర్పాన్ని మనం ముట్టుకుంటే మనకేం శాపం వస్తుందో కనుక మనమైతే పూజిద్దాము అని దాన్ని పూజించడం మొదలుపెట్టారు. వాటినన్నిటినీ ఈ కుమారుడు హిజ్కియా హతము చేసేసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా యాజకులారా, లేవీలారా ఇక్కడ రండి, ఈయన రాజు, వాళ్ళని పిలవలసిన అవసరం లేదు. కానీ లేవీలు అంటే సుమారుగా 35 అట్లా ఏజ్ ఉండొచ్చు, ఇతను చిన్నవాడే రాజు. అయినా కానీ వాళ్ళతో అంటున్నాడు, మిమ్ములు మీరు ప్రతిష్ఠించుకోండి, శుద్ధి చేసుకోండి. మీరు ఎందుకంటే మీరు దేవుని మందిరంలో ఉన్నారు. ఇప్పుడు మనము చేయవలసింది అక్కడ దేవునికి చేయవలసిన కార్యక్రమాలన్నీ స్పష్టంగా మనము చెయ్యాలి అని చెప్తూ ఉన్నాడు. చూసారా, మరి ఇటువంటి హిజ్కియా గురించి మనం వింటుంటే ఆఖరికి అక్కడ మరి మనం లాస్ట్గా చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు. అబ్బా, ఎంత మంచి కుమారునిగా ఆమె పెంచి దేశానికి ఇచ్చింది. దేవుడు నీకు కూడా బిడ్డలు ఇచ్చాడు, నువ్వేం చేస్తున్నావు? అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు లేడు అంటాం. అంటే ఆ తల్లి ఎంత శ్రేష్టమైన తల్లి, ఆ తల్లి ఎంత శ్రేష్టమైన తల్లిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. అయితే మనం కూడా అటువంటి తల్లులుగా సిద్ధపడదామా? కేవలము ప్రార్థన 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 ద్వారానే మన బిడ్డల్ని ఎలా పెంచగలమో. అమ్మో, ఇప్పుడు ఆ రోజుల్లో మీరు విన్నారు కానీ అమ్మో ఈ పిల్లలు మాట వినట్లేదండి అని మరి ఎక్కడ చూసినా ఇదే 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 మనం వింటున్నాం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి ఫ్రాన్సిస్ ఎటువంటి వాడు, మరి తల్లి ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తే పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్గా మరి మారాడు కదా. మరి మనం కూడా మన బిడ్డల్ని అటువంటి విశ్వాస వీరులుగా మనం కూడా పెంచుదుగాక, అటువంటి శ్రేష్టమైన తల్లులుగా మనం ఉందుగాక. అబియా తండ్రి ఛాయ. మరి మనం చెప్తారు కొంతమంది, మా ఆయన తాగుతాడండి, మా ఆయన అసలు చర్చికే రానంటాడండి. ఓకే, కరెక్టే, కాదనట్లేదు, వాళ్ళు తోలాడమని నేను అనట్లేదు. కానీ నీవు తగినంత ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేయట్లేదు అని అర్థం అనమాట. తను రక్షణ పొందుకునే వరకు నీవు దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఇంకా చేస్తూనే ఉండాలి. మరి ఫ్రాన్సిస్ జీవితం చెప్పాను కదా, పాస్టర్ గారు అడుగుతున్నారంట, అమ్మ నీ కొడుకు కొరకు ప్రార్థన చేస్తున్నా? లేదండి, నేను మానేశానండి, నేను ఇంకా చేస్తున్న కొద్దీ వాడు ఇంకా దుర్మార్గుడు అయిపోతున్నాడు కనుక నేను చేయటం మానేశానండి అని అంటే, లేదమ్మా నువ్వు అలా అనుకో, నువ్వు చేయి, ప్రార్థన చేయాలంటే మళ్ళా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్గా మరి సెయింట్ ఫ్రాన్సిస్గా మారాడు. దేవుని స్తోత్రం. కనుక మరి మనం తల్లిదండ్రులుగా, తల్లులుగా, ప్రత్యేకంగా అమ్మమ్మలుగా, నానమ్మలుగా మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చాడు, మనము ఎలా వాడుతున్నామో. అనేకుల రక్షణ కొరకు, రక్షణ లేని వారు ఎంతోమంది బయట ఉంటున్నారు. మరి వారి కొరకు మనం బద్దులమై ఉన్నాం. రేపు దేవుడు మనల్ని అడుగుతాడు, నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వేం చేసావు, నీకు ఇచ్చిన టాలెంట్స్ నువ్వేం చేసావు అని అడిగినప్పుడు మనము ఏం చెప్తాము? మరి ఇలాగ తలదించుకొని నిలబడతామా? కాదు. కనుక మరి దేవుని సన్నిధిలో ఈ యొక్క అబియా యూదారాజైన ఆహాజు భార్య ఎలాగూ తన కుటుంబాన్ని లేక తన కుమారుణ్ణి ఒక విశ్వాస వీరునిగా చేసి సిద్ధపరిచి మరి దేవునికి అప్పగించిందో ఆ రీతిగా మనం కూడా మన బిడ్డలను దేవుని కొరకు విశ్వాస వీరులుగా తయారు చేసి దేవుని కొరకు అప్పగించదుముగాక. అంటే వారికి ఉద్యోగాలు వద్దు, లేకపోతే చదువులు వద్దు అని నేను అనట్లేదు. చదవాలి, మన పిల్లలు కూడా టాప్లో ఉండాలి, అన్నిటిలో టాప్లో ఉండాలి. దేవుడు మరి జ్ఞానం కావాలంటే ఇస్తానంటున్నాడు కనుక దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరూ టాప్లో ఉండాలి, దేవుని సేవ, దేవుని పరిచర్య చేయాలి. అట్టి కృప దేవుడు దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన సమయం కొరకై మీకు వందనాలు నాయన. అబియా ఎలాగూ మరి జకర్య కుమార్తె తన తండ్రి ఇంట్లో ఏం నేర్చుకుందో అది తూచా తప్పకుండా తన కుమారునికి ఆ ప్రభావం చూపించింది. కానీ ప్రస్తుతము ఉంటున్న భర్త ప్రభావము బిడ్డ మీద పడకుండా
ఎలా ప్రయత్నం చేసింది, ఎలాగో కన్నీటితో నీ సన్నిధిలో గోజాడుకుంది. మరి అటువంటి కృప మాకు, మా బిడ్డలకు నాయనా మరి ప్రభా విశ్వాస వీరులుగా సిద్ధపరిచి నీకు అప్పగించే కృపను మాకు దయచేయండి. ఈ భారాన్ని మీరు మాకు పెట్టారు కనుక మేము నీకు అందించగలిగినట్లు చేయమని ఈ మనవలు యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.